మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనకు డాక్టర్ గీరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. యాక్చువల్గా మనకి ఫిట్స్ అనేది ఎందుకు వస్తాయి? ఫిట్స్ చాలా వరకు మనం చూస్తున్న ఒక కామన్ ప్రాబ్లం, బట్ అది చాలా సీరియస్ ప్రాబ్లం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. చెప్పండి, ఫిట్స్ అనేది అసలు ఎందుకు వస్తుంది? ఫిట్స్ అనేది ఈ ఏజ్ గ్రూప్ని బట్టి ఫిట్స్ వస్తుంటాయి మేడం. ఓకే. చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే మనకు ఓల్డ్ ఏజ్లో 80, 90లో కూడా ఫిట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓహో, ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 80, 90 ఇయర్స్లో కూడా ఫిట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. చిన్న బర్త్ నుంచి స్టార్ట్ చేస్తే 90 వరకు కూడా ఫిట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. దీనికి ఏజ్ని బట్టి కాజ్ ఉంటుంది, అంటే కారణం ఉంటుంది. ఏ ఏజ్లో ఎందుకు వస్తుంది? ఇప్పుడు చిన్నపిల్లలు అనుకుంటే చిన్నపిల్లల్లో బ్రెయిన్ ఎదుగుదలలో లోపం వల్ల చాలా వరకు ఫిట్స్ వస్తుంటాయి. ఈవెన్ ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో గర్భసంచిలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి ఆ ఏరియా బ్రెయిన్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యి ఆ డెలివరీ తర్వాత ఆ ఏరియా నుంచి ఫిట్స్ వస్తుంటాయి. కొందరికి ఇంకోటి ఏంటంటే డెలివరీ టైంలో కరెక్ట్ టైంకి ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల కూడా బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి సెరిబ్రల్ పాలసీ అని వస్తుంది. అందులో వాళ్ళలో కామన్గా ఫిట్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇక పుట్టిన తర్వాత 1 to 3 ఇయర్స్ వరకు కొన్ని రకాల ఫిట్స్ వస్తాయి. అవి బ్రెయిన్లో అన్నీ నార్మల్ ఉండి కూడా, అంటే ఈవెన్ లోపల బ్రెయిన్లో గడ్డ లేకుండా, ఈవెన్ ఎంఆర్ఐ ఏది తీసినా ఎంఆర్ఐ బ్రెయిన్ నార్మల్ ఉండి కూడా ఫిట్స్ వస్తున్నాయి. అది కొందరికి ఏంటంటే జెనెటికల్గా వస్తుంటాయి. కొందరికి ఏంటంటే ఫిబ్రైల్ సీజర్స్ అంటాం. ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ అనేది కామన్గా వస్తున్నాయి కొందరికి. ఫ్యామిలీ హిస్టరీ ఉండి హై ఫీవర్ ఉన్నప్పుడు ఫ్యామిలీలో పేరెంట్స్కి హిస్టరీ ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్కి హిస్టరీ ఉంటుంది. పిల్లలకి ఫీవర్ వచ్చింది అంటే ఫిట్ వస్తుంది. అంటే దానికి ఫిబ్రైల్ సీజర్స్ అంటాం. ఆ ఫిబ్రైల్ సీజర్స్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ బట్ ఫిట్ వచ్చింది అనగానే బాగా భయపడిపోతారు. అది ఫిబ్రైల్ సీజర్స్. దానికి భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్ రాగానే మనం ముందు జాగ్రత్తగా దాన్ని పారాసిటమాల్ సిరప్ ఇవ్వడము, కోల్డ్ స్పాంజింగ్ చేయడము, ఇమీడియట్గా దగ్గర ఉన్న డాక్టర్ కన్సల్ట్ అయిపోయి మనం ఫీవర్ని కంట్రోల్ చేస్తే ఫిట్స్ రాకుండా ఉంటాయి. అదొకటి. అది ఫిబ్రైల్ సీజర్స్ అంటాం. ఇంకా 3 to 10 ఇయర్స్ వరకు కొన్ని రకాల చైల్డ్హుడ్ సీజర్స్ ఫిట్స్ ఉంటాయి. అవి అందులో ఏంటంటే కొన్ని ట్యూమర్స్ ఉంటాయి. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ రావడం, అంటే గడ్డలు రిలేటెడ్ ఉంటుంది మేడం. మనం బ్రెయిన్లో మనం చిన్నపిల్లల్లో కామన్గా బ్రెయిన్ ట్యూమర్స్ చిన్నపిల్లల్లో కామన్గా చూస్తుంటాం. ఆస్ట్రోసైటోమాస్ కానీ, సెరిబెల్లార్ ట్యూమర్స్ కానీ, మెనింజియోమాస్ కానీ చిన్నపిల్లల్లో ట్యూమర్స్ కామన్గా. పిల్లల్లో మనకు ఫిట్ వచ్చింది అంటే, అది ఫీవర్ లేకుండా ఫిట్ వచ్చింది అంటే డెఫినెట్గా మనం దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది. చిన్నపిల్లలు అన్నారు కదా, చిన్నపిల్లలు 10 ఇయర్స్ ఏజ్ వరకు అప్ టు 10 ఇయర్స్ వరకు ఆ ట్యూమర్స్ రిలేటెడ్ చాలా ఎక్కువ ఉంటాయి మేడం. ఓకే. మీరు పర్సనల్గా ఇలాంటి బిలో 10 ఇయర్స్ లోపు వాళ్ళకి ట్రీట్ చేశాను మేడం. యాక్చువల్లీ ఇక్కడ పీడియాట్రిషియన్స్ అంటే సీనియర్ మోస్ట్ ఫిజిషియన్స్ కూడా, పీడియాట్రిక్ ఫిజిషియన్స్ వాళ్ళు పంపించారు. ఇట్లానే పాపకి ఫిట్ అని కాకుండా వాళ్ళకి వచ్చింది ఏంటంటే ఏదో కన్ను కొంచెం రెండు కనబడుతున్నాయి, నడుస్తుంటే కొంచెం తూలుతుంది అని పంపించారు. పంపించి చూస్తే ఎవాల్యుయేట్ చేసి చూస్తే బ్రెయిన్లో మీకు మొత్తం ట్యూమర్, సెరిబెల్లార్ ట్యూమర్ అంటాం మనం. బ్యాలెన్స్ ఏరియాలో ట్యూమర్ పెరిగిపోయి పాపం ఇమ్మీడియట్గా వచ్చేది ఏం కాదు. అది చిన్నప్పటి నుంచో కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది, మనకు తెలియదు. అది అప్పుడప్పుడు హెడేక్ నోటీస్ చేస్తూ ఉంటారు. కాబట్టి అది పెద్దగా అయిపోయి మొత్తం బ్యాలెన్స్ ప్రాబ్లం వచ్చేసి వచ్చింది. ఎంఆర్ఐ తీసి వచ్చిన తర్వాత వచ్చి ఫిట్ వచ్చేసింది. మరి ట్యూమర్లో అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తలనొప్పి కావచ్చు, డబుల్ పిక్చర్ కనబడడం కావచ్చు, అండ్ మరి ఇంకా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ట్యూమర్స్లో కామన్గా హెడేక్ అనేది కామన్ మేడం. హెడేక్, వామిటింగ్స్, సీజర్స్, ఫ్రీక్వెంట్ వామిటింగ్స్ ఉంటాయి. ఏం ప్రాబ్లం ఏం లేకుండా కూడా మనం ఫుడ్ పాయిజన్ అనుకుంటే ఏదో బయట తిని వచ్చినాము మన వామిటింగ్ అయిందని అట్లా కాకుండా ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్ అవుతున్నాం. హెడేక్ ఉంటుంది, వామిటింగ్ అవుతుంది. రోజు ఏమైతే హెడేక్ వచ్చిన తర్వాత వామిటింగ్ అవుతుంది కదా, వామిటింగ్ అవ్వగానే కొంచెం రిలీఫ్ అవుతుంది హెడేక్. అది అట్లా ఉంది అంటే యూజువల్గా అంటే చిన్నపిల్లల్లో సస్పెక్ట్ చేయొచ్చు మనం, లోపల ప్రెషర్ పెరుగుతుందని, ట్యూమర్ పెరుగుతుందని. వీటిలో సడన్ డెత్ కేసెస్ కూడా ఉంటాయి మేడం. అంటే ఫిట్ రిలేటెడ్ డెత్లు కామన్ వస్తాయి మేడం. ఫిట్ వచ్చింది అంటే హై రిస్క్ ఉంటుంది మనం. ఫిట్ వల్ల ఏంటంటే కరెక్ట్ టైంకి మనం ప్రాపర్ కేర్ తీసుకోకపోతే, ప్రాపర్ కేర్ అంటే ఫిట్ రాగానే మనం పేషెంట్ని లెఫ్ట్ సైడ్ తిప్పి పెట్టడము, ఏమైనా టైట్ క్లాత్స్ ఉంటే దాన్ని రిలీజ్ చేయడము, తర్వాత ఆక్సిజన్ క్లోజ్ స్పేస్ ఉంటే కొంచెం విండోస్ అని ఓపెన్ చేయడం. అది ఎందుకంటే మనం ఫిట్ వచ్చినప్పుడు ఈ సలైవా అనేది మొత్తం వచ్చేసి లంగ్స్లోకి వెళ్ళిపోతుంది, బయటకు వచ్చేస్తుంటుంది, లంగ్స్లోకి యాస్పిరేట్ అవుతుంది. యాస్పిరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయిపోతారు. ఫిట్ తోటి కామన్గా డెత్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం.
ఓకే. ఏంటంటే లక్కీగా ఇంకా ఇక్కడ మన హాస్పిటల్లో కానీ ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్కి వచ్చినామంటే రిస్క్ ఉండదు. ఓకే. ఇంట్లో హాస్పిటల్కి వస్తే రిస్క్ రిస్క్ ఉండదు. ఎందుకంటే ఇంటి దగ్గర ఏమైందంటే వాళ్ళకు కేర్ తెలియదు, వాళ్ళ బెడ్ మీద అంటే పడుకుంటారు. మనం చూస్తాం కదా సార్, ఫిట్స్ వచ్చినాయి అంటే ఫస్ట్ ఆ తాళాలు తాళాలు చేయలు అవి ఇనుప రాడ్లు తీసుకొచ్చి చేతిలో చేతిలో పెట్టడం. పెట్టండి కానీ అది కాదు అట్లాంటివి మేడం, చూస్తారు. యాక్చువల్గా వాటి వల్ల తగ్గడం అని ఉండదు. ఏ ఫిట్ వచ్చినా మ్యాక్సిమం ఒక లెస్ దాన్ 2 minutes ఉంటుంది. లెస్ దాన్ 2 minutes, 1 minute 30 seconds, 1 minute 2 minutes ఉంటుంది. Okay, కొన్ని more than రకాలు that ఉంటే? కొన్ని రకాలు ఏంటంటే 2 minutes కంటే ఎక్కువ కూడా ఉంటుంది. దాన్ని స్టాటస్ ఎపిలెప్టికస్ అంటాం. స్టాటస్లోకి వెళ్ళింది అంటే కొంచెం ఈ దానికి ప్రాపర్ కేర్ అని తీసుకోవాల్సి వస్తుంది. ఇలా చాలా వరకు 90% సో ఫిట్స్ అంటే కేస్ నోటీస్ లో అబ్జర్వేషన్ లో ఉంటూ ఉండాలా పర్సన్స్, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎట్లా రియాక్ట్ వస్తుందో తెలియదు వాళ్ళకి. ఫిట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు. కొన్ని రకాల ఫిట్స్ ఏంటంటే వాళ్ళకి ఇండికేషన్ లాగా వస్తాయి. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు, మీరు చెప్పిన దాన్ని బట్టి బిలో 10 అంటే డెఫినెట్లీ 5 to 10 years డెఫినెట్గా స్కూలింగ్లో ఉంటారు. సో స్కూల్లో ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, టీచర్కి డెఫినెట్గా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. బాబుకి వస్తుంది ఫిట్స్ వస్తుంది, పాపకు వస్తుంది ఫిట్స్ వచ్చినప్పుడు కొంచెం మీరు ఇలా చేయాలి. అండ్ అలా వచ్చినప్పుడు ఏమైనా స్పెషల్ మెడిసిన్ ఇవ్వడానికి ఉంటుందా? ఉంటుంది మేడం. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే ఫిట్ రాగానే మీకు మనం ముందు చెప్పినట్టుగా బేబీ ఇప్పుడు పడుకొని ఉంటుంది, ఫిట్ వస్తుంది, మనం కాలు చేతి టైట్ అయిపోతుంటుంది, మనం కొంచెం లెఫ్ట్ సైడ్ తిప్పాలి. ఎందుకంటే ఆస్పిరేషన్ అనేది తక్కువ ఉంటుంది రిస్క్ లెఫ్ట్ సైడ్ తిప్పితే. అదే రైట్ సైడ్ తిప్పితే ఆస్పిరేషన్ ఎక్కువ ఉంటుంది లంగ్స్లోకి. కాబట్టి లెఫ్ట్ సైడ్ తిప్పి పెట్టడము. కొన్ని స్ప్రేస్ ఉంటాయి, ఈ మిడజోలం నేజల్ స్ప్రే ఉంటుంది. అది ఎప్పుడు మనము వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఆ స్కూల్ బ్యాగ్లో పెట్టేసి పంపించడం. ఒకవేళ వచ్చినప్పుడు ఏంటంటే ఈ నోస్ దగ్గర పెట్టేసి, నాస్ట్రిల్ దగ్గర పెట్టేసి ఇటొక 2 పఫ్ఫులు కొట్టేస్తే యూజువల్గా కంట్రోల్ అయిపోతుంది. అది ఇక అట్లా చేసినా కంట్రోల్ అవుతలేదు అంటే ఇమ్మీడియట్గా దగ్గరున్న డాక్టర్ కన్సల్ట్ అయితే ఏంటంటే ప్రాపర్ కేర్ ఉంటుంది మనకు. ఎందుకంటే మనం ఆస్పిరేషన్ అయిన తర్వాత మనం ఏం చేయడానికి ఉండదు. ఆస్పిరేషన్ అయిపోయి మళ్ళీ అది ఇన్ఫెక్షన్ అయిపోయి మళ్ళీ బీపీ డౌన్ అయిపోయి అవన్నీ అట్లా అయిపోతుంది అది. కానీ ఇమ్మీడియట్గా ఏంటంటే ఫిట్స్ చాలా వరకు 99% డెత్ ఏమి ఉండవు. కానీ బట్ రిస్క్ ఆఫ్ డెత్ ఎవ్రీ టైం ఫిట్ వచ్చింది అంటే రిస్క్ ఉన్నట్టే డెత్కి. మనం ప్రాపర్లో కేర్ తీసుకోకపోతే. కేర్ తీసుకుంటే మాత్రం ప్రాబ్లం ఏమి ఉండదు, రిస్క్ ఏమి ఉండదు. ఓకే. సో మరి ట్యూమర్స్కి కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందా? అంటే ఎవరికైతే వీళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారో ఫిట్స్ నుంచి ట్యూమర్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? ట్యూమర్ వల్ల ఫిట్స్ ఓన్లీ అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఫిట్ వల్ల ట్యూమర్స్ ఏం రావు మేడం. ఫిట్ వచ్చినప్పుడు ఏంటంటే ఆక్సిజన్ అందకపోతే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప, డ్యామేజ్ అయితే తప్ప దానివల్ల ట్యూమర్ ఏం గ్రో అవ్వదు. ట్యూమర్ వల్ల ఫిట్స్ వస్తాయి, కానీ ఫిట్స్ వల్ల ట్యూమర్స్ రావు. అది అంటే ఈ అపో అనే అది 100% ట్యూమర్ ఉన్న వాళ్ళలో ఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది తప్ప, కానీ బట్ ఫిట్ వల్ల ట్యూమర్ అనేది రాదు, ఎప్పుడు రాదు. ఓకే. సో వీళ్ళకి మెడిసిన్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి అండ్ ఫిజికల్ అండ్ ఫుడ్ రిలేటెడ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి మేడం? అంటే ఇప్పుడు టైప్ ఆఫ్ ఫిట్ మనం చాలా అనుకున్నాం. మనం బిలో 10 years, 10 to 20 years, అబౌవ్ 20 years, అందులో టైప్ ఆఫ్ ఫిట్స్ ఉంటాయి మేడం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్టెన్ ఏజ్ గ్రూప్లో వచ్చింది అంటే కొన్ని రకాల ఫిట్స్. టైప్ ఆఫ్ ఫిట్ అనేది ఆ ఏజ్ గ్రూప్లో కామన్. ఆ ఏజ్ గ్రూప్లో ఆ టైప్ ఫిట్కి మెడికేషన్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటుంటే ఫిట్ వచ్చింది అంటే పాపం వాళ్ళకి పిల్లల్ని కూడా ఇవ్వరు, అంటే పెళ్లి కాదు పిల్లల్ని కూడా ఇవ్వరు. అది అంటే ఈవెన్ బీపీ షుగర్ ఉన్నా కూడా వాళ్ళు పెద్ద పట్టించుకోరు. కానీ ఫిట్ వచ్చింది అంటే పాపం చెప్పుకోవడానికి భయపడతారు వాళ్ళు బయటకి. కాబట్టి కానీ ఏంటంటే దానికి కూడా మంచి మెడికేషన్స్ ఉన్నాయి చాలా. అసలు 1-2 ట్యాబ్లెట్లు వేసుకుంటే అసలు ఫిట్ రాకుండా కూడా ఇప్పటికీ చాలా మంది ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఒక 2-3 years వాడిన తర్వాత స్టాప్ చేయొచ్చు కూడా వాళ్ళకి. ఫిట్ రాకపోతే 2-3 years కంటిన్యూ డైలీ 2-3 years వరకు మనకి ఏంటంటే మేడం పీరియడ్ ఉంటుంది మనకు. ఒక 2 years 3 years టైప్ ఆఫ్ ఫిట్ని బట్టి మనం ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి వీళ్ళకి మెడికేషన్. కరెక్ట్ టైప్ ఆఫ్ ఫిట్ తీసుకొని మనం చూసుకుంటాం. కొన్ని టెస్టులు చేసి ఈసీజీ, ఈఈజీ, తర్వాత ఎంఆర్ఐ బ్రెయిన్ చూసుకొని అంటే బ్రెయిన్లో ప్రాబ్లం ఉందా, ట్యూమర్స్ ఉన్నాయా, లేవు, అయినా ఫిట్ వస్తుంది. ఈఈజీ చేసినాం, ఈఈజీ అని ఉంటుంది, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ అని ఉంటుంది. చేసినప్పుడు టైప్ ఆఫ్ ఫిట్ తెలుస్తుంది. ఆ ఫిట్లో రకాన్ని బట్టి మనం ట్యాబ్లెట్ ఇస్తే, మెడిసిన్ ఇస్తే మనకు యూజువల్గా 90% ఫిట్ రాకుండానే ఉంటారు. ఓన్లీ 10% ఈవెన్ మెడికేషన్ ఇచ్చినా కూడా 10% మెంబర్స్కి ఫిట్ వచ్చే రిస్క్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా కొంచెం ఫర్దర్గా వర్కప్ చేసుకోవడం. ఒక మెడికేషన్ 2 ఇంకా సెకండ్ యాడ్ అండ్ డ్రగ్ అంటాం. ఒకటి పెట్టాము, ఒక ట్యాబ్లెట్ పెట్టాము, మరి ఇంకోటి పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి. అట్లా పెట్టినప్పుడు ఆ 2 ట్యాబ్లెట్లతోటి కంట్రోల్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఈ టాబ్లెట్స్ ఒక సర్టెన్ పీరియడ్ వాడిన తర్వాత లైఫ్లో రాదు అనే ఛాన్స్, అంటే ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటే లైఫ్లో రాకుండా దీన్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు మేడం. అంటే మామూలుగా మనం 100% ఇప్పుడు నాకు రాదు అని చెప్పడానికి రాదు. ఇప్పుడు నాకేం రాలేదు, మీకు కూడా ఇప్పటివరకు రాకపోవచ్చు.
కానీ మీకు రాదా సార్ అని మిమ్మల్ని నాకు క్వశ్చన్ వేస్తే చెప్పడానికి లేదు. చెప్పడానికి ఇప్పుడు మీకు కూడా రాదా సార్ అంటే నాకు కూడా చెప్పడానికి రాదు. ఓకే. అంటే అది మన చేతిలో మనం కంట్రోల్ చేసేది కాదు ఇది. అంటే దోస్ హు ఆర్ ఫేసింగ్ ద ఆల్రెడీ ఆఫ్టర్ ద మెడికేషన్ ఫిట్స్ ఉన్న వాళ్ళకి మాత్రము మెడికేషన్ తీసుకొని కోర్స్ కంటిన్యూగా ఒక 2 years 3 years వాడిన తర్వాత చాలా మంది 100లో 80 మెంబర్స్ మందు లేకుండానే ఉన్న వాళ్ళు ఉన్నారు. వితౌట్ మళ్ళీ ఎనీ ఫిట్స్. ఓన్లీ మిగతా స్టాప్ చేసిన తర్వాత ఇంకో 10 to 20 మెంబర్స్ మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుంది. అంటే ఒకసారి వచ్చింది అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఫ్యూచర్లో. కాబట్టి అలాంటి వాళ్ళలో కొంచెం రిస్క్ ఉంటుంది. బట్ అట్లా అని చెప్పి మనం ఏమి లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉండదు వీళ్ళలో. ఓకే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా డౌట్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లారిఫై అయిపోయినాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం.